షాపూర్ నగర్లో ఉన్న నల్ల పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఇలా మనకి బాబు గురుస్వామి గారు మహాపడి పూజ చేస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే అలంకరించారు స్వామివారిని. ఇక్కడ చాలామంది భక్తులు కూడా, అంటే పూజ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే గురుస్వామి సన్నిధానంలో ఈ మహాపడి పూజ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క స్వాములు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి, మన అదృష్టం ఏంటంటే ఈ ఇయర్ లాస్ట్ డిసెంబర్ 31 రోజు, అంటే ఈ ఇయర్కి ఎండ్ చెప్తూ అలాగే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మాత్రం ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది మాత్రం చాలా సంతోషకరం. అలాగే ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేది సిద్ధాంతంతోనైతే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. టీఎంఆర్ బ్లాగ్స్ తరఫున ఈ రోజున ఈ చిన్న షార్ట్ చేసుకున్నాను. అలాగే బాబు గురుస్వామి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. 4 months అయింది ఇక్కడ. నాకు మన షాపూర్ నగర్లో అయితేంది, మహాదేవపురం అయితేంది, కైలాస్ హిల్స్ అయితేంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ రోజున నేను ఇక్కడి వరకు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా కవరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలంగాణ ఆడపడుచుని అనుకొని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే మరిన్ని టెంపుల్స్ని మీ అందరికీ, అంటే మన హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చాలా మందికి తెలియవు. సో ఎంతమందికి ఇక్కడ చిత్రగుప్తుడి గుడి తెలుసండి? చేతులు ఎత్తండి ఒకసారి, ఏమి అనుకోద్దు. చిత్రగుప్తుడి గుడి ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలియదు కదా. అంటే మనం అందరం హైదరాబాద్లో ఉన్న ఎక్కడ ఏ టెంపుల్ ఉన్నది అనేది తెలీదు. చిత్రగుప్తుడి గుడి చత్రినాక ఓల్డ్ సిటీలో ఉందండి. నా చెన్నకేశవరాయుడు గుట్ట ఎంతమందికి తెలుసండి? చంద్రాయని గుట్ట అని పిలుస్తున్నప్పుడు ఒకప్పుడు చెన్నరాయుడు గుట్ట అని పిలిచేవారు. దాన్ని రాను రానుగా చెన్నరాయుడు గుట్ట కాస్త చాంద్రాయని గుట్టగా వెళ్ళింది. అయితే మన పురాణాలకు చాలా మందికి తెలియదు ఎక్కడ ఏ టెంపుల్ ఉంది. మన హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, చాలా మంది తెలియదు. ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని నా చిరు ప్రయత్నం. దయచేసి ఇక్కడికి వచ్చిన స్వాములందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారి పూజ ఉత్సవం ఈరోజు బాబు గురుస్వామి వారి ఇచ్చే చక్కటి పూజా విధానంతో బాబు గురుస్వామి ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాలుగా మహాపడి పూజ కార్యక్రమం నల్లపోచమ్మ తల్లి టెంపుల్ ప్రాంగణంలో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి పూజ ఉత్సవం రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఘనంగా ఎంతో చక్కగా చూడముచ్చటగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్క స్వాములు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వాములు కృపకు పాత్రలు కాగలని మరి కోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 మణికంఠ భజన మండలి భజన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమం బాబు గురుస్వామికి సేవా కార్యక్రమం. స్వామి ప్రతి సంవత్సరం కూడా మేము భజన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము. అలాగే ఎల్లవేళ ఆ యొక్క అయ్యప్ప స్వామి కరుణ స్వామి శరణమయ్యప్ప. శ్రీ బాబు గురుస్వామి అయ్యప్ప స్వామి మహాపడి పూజ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అలాగే శిష్య బృందం అంతా కలిసి కూడా ఈరోజు చాలా విజయవంతంగా అయితే ఈ మహాపడి పూజని ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇది నల్లపోచమ్మ గుడి షాపూర్ నగర్ లో మనకి నల్లపోచమ్మ టెంపుల్లో అయితే మహాపడి పూజ బాబు గురుస్వామి తరపున అయితే జరిగింది. అలాగే ఈరోజు మనము అంటే నరేందర్ గారిని మాట్లాడిద్దాం, ఎందుకంటే తను ఆల్రెడీ ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఉన్న 4 members కూడా గత 2024 నుండి చేస్తున్నారు. ఈ 2 years మాత్రం చాలా వేగవంతంగా అంటే సేవా కార్యక్రమాలు కానీ అక్కడ పడి పూజలు కానీ ఏ కార్యక్రమాలలో నరేందర్ గారు అలాగే ఇంకా టీమ్ మెంబర్స్ మీ పేరు అనిల్ స్వామి, మీ పేరు అనిల్ గారు, భాస్కర్ గారు, నరేందర్ గారు, మీ పేరేంటి? అనిల్. అలాగే ఇక్కడ ఇద్దరు నవీన్లు ఉన్నారు, నా పక్కనున్న నవీన పక్కన. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలకి సంబంధించి ఒక్కసారి మనం నరేందర్ గారిని కనుక్కుందాం. నమస్కారం నరేందర్ గారు. అంటే మనకి ఈ కార్యక్రమాల గురించి మీరు ఒకసారి డీటెయిల్గా చెప్తారండి? స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాము. 21 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ అనుకున్నాం మేము నెక్స్ట్ ఇయర్ ఒక 41 days చేద్దామని ఒక సంకల్పంతో అన్నదాన కార్యక్రమం ఈసారి గిట్ట చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి 41 రోజు అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అలాగే అయ్యప్ప స్వామి యొక్క కటాక్షాలు మా పైన ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా దాన్ని చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాము. అయితే ఇక్కడికి వస్తారనే మీకు ఒక అంచనా ఉందా అండి, లేకపోతే మీకు ఆల్రెడీ గ్రూప్స్ ఏమన్నా ఉంటే దాంట్లో మీకు మెసేజ్లు వస్తాయా? గ్రూప్స్ ఏం లేదండి, మేము ఎంతమంది సాములు వచ్చినా రోజు అన్నదానం చేయదలుచుకున్నాము. 400 కదా 500 మంది సాములు వచ్చినా మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయాలనే
ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేద్దామని అనుకున్నాం కాబట్టి చేస్తున్నాం. అలాగే నేను ఈరోజు పూజ స్టార్ట్ అయినప్పుడు చూస్తే ఒక 10 to 15 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నారు. తర్వాత అంటే టైం అంటే మనం తప్పుగా అనుకోకూడదు, కొంతమందికి డ్యూటీ టైమింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళ పర్సనల్ పనులు కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళు చేసే డ్యూటీలో టైమింగ్స్ ఉండడం వల్ల లేట్గా రావచ్చు. బట్ నేను పూజ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూస్తే ఈ ప్రాంగణం మొత్తం ఫుల్ అయిపోయింది కదా. అంటే మీరు ఇంతమందికి కూడా ఎవరికి ఏది లేదనకుండా వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులే కాకుండా బయట నుండి వచ్చిన భక్తులకు కూడా చక్కగా కూర్చోబెట్టి అన్నీ కూడా వడ్డిస్తున్నారు కదా. అంటే ఇది మీకు ఎలా సాధ్యమైంది? ఇది మాకు ప్రతి అయ్యప్ప పూజలో ఇది సాధ్యమయ్యేది. ఎవరు విసిగించుకోవడం కానీ ఈ సాములకు చేయడం అనేది ఏమి ఉండదు. ఎంతమంది సాములు వచ్చినా కూర్చోబెట్టి పెట్టడం అదొక పద్ధతి అయ్యప్ప సాములు. కాబట్టి ఎంతమంది వచ్చినా సేవకులు ఉంటారు కాబట్టి కంపల్సరీ కూర్చోబెట్టే పెట్టాలి. ఓకే స్వామి, అయితే ఎవరైతే భక్తులు చేస్తూ ఉంటారు అంటే డిసెంబర్ నుండి వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే బిఫోర్ కార్తీక మాసం నుండి వేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇంతమందికి అంటే అయ్యప్ప మహాపడి పూజ అయిపోయిన తర్వాత అన్నప్రసాదాలు పెట్టడం అనేది ఒక్కరి వల్ల కాదు. అంటే దీనికి ఎవరన్నా మీకు డోనర్స్ ఎవరన్నా ఇస్తున్నారా, లేకపోతే మీరు ఓన్గా చేస్తున్నారా? యాక్చువల్గా మేము ఫస్ట్ నలుగురేమే అనుకున్నాము. ఓకే. అయితే ఎవరన్నా సందర్భం, పుట్టినరోజు ఉంటుంది, మ్యారేజ్ డే ఉంటుంది, ఇలాంటి సందర్భంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. స్వామి మేము ఒకరోజు ఈరోజు అన్నదానం చేయాలనుకుంటాం, మీలో కొంచెం మేము భాగం అవ్వాలనుకుంటున్నాం, మీరు ఏమంటారు దానికి? మేము సరే మీ ఇష్టం, మీకు తోచినంత మీరు ఎంతనన్నా సరే ఇవ్వచ్చు, దానికి మేము అంగీకారం అని చెప్పేసి వాళ్ళతో పాటు మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం మల్లికార్జున స్వామి అండి. గత నెల నుండి నాకైతే మన ప్రోగ్రామ్ ఉంటుందండి, మీరు తప్పకుండా రాండి అని అంటే అయితే నేనున్న ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. అలాగే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, అలాగే దీనివల్ల మీకు ఏంటి పాజిటివ్ వైబ్స్ ఏంటి మాకు చెప్తే మా సబ్స్క్రైబర్స్ కూడా. 14 years నుంచి మాల వేసుకుంటున్నా. ఓకే. అందరు బాబు గురుస్వామి ఆదివారంలో బాబు గురుస్వామి టీం మెంబర్స్. సో ఇక్కడ 14 years నుంచి నేను స్వామి వెంబడి ఉంటున్నాను. పడి పూజలు, మరి మిగతా అన్నదానాలు, సేవ, అలంకారాలు అన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తుంటాము. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి కూడా సేవ చేస్తుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 31st ఇక్కడ గ్రాండ్గా 31st బాబు గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఈవినింగ్ పడి పూజ గ్రాండ్గా రంగవైభవంగా చేస్తాడు. ఇక్కడ అందరు స్వాములు, మాత స్వాములు, సివిల్ స్వాములు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ వచ్చి పూజ అటెండ్ అయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళాలని అటెండ్ అవ్వాలని గురుస్వామి ఉంటుందో. ఈ రోజు మనకి లైట్లన్నీ బంద్ చేసిన తర్వాత చేశారు కదా పూజ, నేను చాలా ఇయర్స్ తర్వాత చూశానండి, చాలా సంతోషం అనిపించింది. అలాగే కూడా 4 members కొత్త గురు సీనియర్ మోస్ట్ స్వామి బాబు గురుస్వామి, కొత్త గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి. ఆయన నివేశనము సురారం నుంచి వచ్చి ఇక్కడ షాపూర్లో సేవ చేస్తాడు. గురుస్వామి వెంబడి ఉంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పడి సామాన్లు అవన్నీ ఆయన ఓన్ ఆటోలో స్వాములకి సేవ చేసుకుంటూ వెళ్తాడు. ఎనీ నైట్ ఇక మాతా స్వామి, స్వామి వాళ్ళ మాతా స్వామి కన్నయ్య స్వామి మాత ముందు నిల్చో ఇట్లా. నేనైతే చాలా అదృష్టవంతురాలండి. అంటే మాతా స్వామి, అలాగే ఇక్కడ స్వాములు, గురుస్వాములు 14 సంవత్సరాలు, అలాగే ఇంకా ఎక్కువ సంవత్సరాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ స్వామి వారికి పూజా సామాగ్రి స్టోర్ ఉంది. అయితే ఈ 125 రోజులు కూడా భక్తి అంటే అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తితోని కూడా తనకు ఎన్ని పర్సనల్ పనులున్నా కానీ వదిలేసి డివోషనల్ వైపు నుండి అయితే అంటే ఈ 3 months కూడా కంప్లీట్గా డివోషనల్గా తను సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆ దేవుడి కృప ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి, నేను ఈరోజు షాపూర్లో ఉన్న నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ ఇలా బాబు గురుస్వామిది అయితే మహాపడి పూజ అంటే శిష్యవర్గంతో జరిగింది. చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చారు. వచ్చి అయ్యప్ప స్వాములే మాల వేసుకున్న స్వాములే కాకుండా బయట స్వాములు కూడా రావడము, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అంటే అల్పాహారం లేదు అనకుండా, అంటే నేను ఇన్ని అయ్యప్ప స్వామి టెంపుల్స్కి వెళ్ళినా కానీ లాస్ట్ మూమెంట్లో సరిపోలేదని హడావుడి పడుతూ వండేది నేను చూశాను. కానీ ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళకి అందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి
అల్పాహారాన్ని అయితే పెట్టినారు. అలాగే నేను చాలా అదృష్టవంతురాలండి. 50 సంవత్సరాలు పైగా ఇరుముడిమాల శబరిమలైకి వెళ్తున్న 55 ఇయర్స్ శబరిమల వెళ్తున్న బాబు గురుస్వామి పక్కన నిలబడి నేను ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే అది నిజంగా నా అదృష్టం అనే చెప్పొచ్చు. మీ అందరి వల్ల స్వామి గురువు గారు ఈ రోజున మిమ్మల్ని నేను దర్శించుకున్నందుకు చాలా సంతోషము. అలాగే మల్లికార్జున స్వామి గారు నన్ను ఇక్కడికి పిలవడం వల్ల నాకు ఈ అదృష్టం జరిగింది. మీకు కూడా చాలా రుణపడి ఉన్నాను స్వామి. ఏదో సమ్మానం చేయాలంటే అదొక అదృష్టం అంతే కానీ కుంకుమ వస్తే ఇదన్నీ నాకు నచ్చవు. చాలా అదృష్టం గురుస్వామి నుంచి తీసుకోవడం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో కానీ సాగర్ స్వామి సాగర్ స్వామి సాగర్ ఫుడ్స్ సాగర్ ఫుడ్స్ అటు పక్కన ఉండవా రా రా స్వామి మళ్ళా రండి రండి. స్వామి రైట్. థ్యాంక్ యూ స్వామి శరణం.